ఇంతవరకు మన ఇంట్లో నా మాట ఎవరూ అనలేదు. దాని కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకుంటుంటే నన్ను ఎలాగైనా అనేది దానికి ఇది న్యాయంగా ఉందా? ఒరే వాసు, నీకేనా చెప్పేది? అలా ఉలుకు పలుకు లేకుండా నిలబడతావేంట్రా? ఒరేయ్, ఈ విషయం నేను వదిలిపెట్టేయకూడదురా. మొదట్లోనే తుంచేయాలి, లేకపోతే ఏకు మేక మళ్ళెత్తునే దిగబడుతుంది. వెళ్ళరా, నువ్వు వెళ్ళి ఎందుకు అనాల్సి వచ్చిందో తేల్చరా. అడగాల్సిన మాటలు అడుగు. ఏమని అడగాలి? చేయాల్సిన తప్పులను నువ్వు చేసేస్తావు. ఇప్పుడు నేను వెళ్ళి అవతల వాళ్ళని అడగాలా? ఇప్పుడే పవర్ ప్లే స్టార్ట్ అయింది. అయినా లాభం లేదు. యుద్ధ భూమిలో శత్రువు ఎదురు తిరిగాడు, సారథి వెనుదిరిగాడు. తన కోరికను అతను కాదన్నాడు. కాబట్టి ఇక పారిపోక తప్పదు, ఓడిపోక తప్పదు. పాపం ఆ బాధితురాలు ముక్కు చెవులకు వచ్చిన శూర్పణఖలా నిలిచిపోయింది. ఏంట్రా నువ్వనేది? నేను తప్పు చేశానా? కాకపోతే ఏంటమ్మా, కావాలని ఎవరైనా రాడ్ విరగొడతారా? తుప్పు పట్టు ఉంటుంది, కొడితే విరిగిపోయిందేమో. దానికి నువ్వు అనవసరంగా నోరు జారి రేవతిని ఏదేదో అని ఉంటావు. దానికి తిరిగి ఏదైనా అని ఉంటుంది. ఓరి దుర్మార్గుడా, నువ్వేనా ఇలా అనేది? అమ్మా, అసలు నీళ్లు కొట్టేది వాళ్ళ పనే. నువ్వెందుకు అక్కడికి వెళ్ళి నిలబడ్డావు? పాత నీళ్లు పారబోసి కొత్త నీళ్లు పడదామని బిందులని కడిగాను. నేను ఒక మాట అనకూడదా? అమ్మా, నువ్వు అన్న దాంట్లో తప్పే లేదమ్మా. రేవతి కోపం వచ్చిందంటే దాని కోపం వచ్చే మాట నువ్వేదో అనేసి ఉంటావు. ఒరేయ్, నేను ఒక్క మాట కూడా అనలేదురా. ఆవిడ వేసిన బెత్తపు నీళ్లు వద్దని పారబోసారు, అంతేనా? అదే మరి, ఓ వైపు నీళ్ళు లేవు అంటే ఎవరైనా ఇచ్చిన నీళ్ళు పారబోస్తారా? అలాంటప్పుడు అనకుండా ఎవరుంటారే? బాసు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? పెళ్ళానికి దాసుడు అయిపోయావేట్రా? అంటే నేను మాట్లాడిందంత తప్పు, నీ పెళ్ళ మాట్లాడిందేమో రైటు. అందుకే అంటారా తల్లి అల్లం పెళ్ళం బెల్లం అని. అవునమ్మా, నువ్వు చేసిన ముమ్మాటికి తప్పే. ఊరికి అయిందని గొడవ పెట్టడం, తర్వాత నష్టం పెట్టడం. నీళ్ళేని టైంలో నీళ్ళు పారబోసావు, అందుకే రేవ తరచుంటుంది. అయినా ఏంటమ్మా ఇది? పొద్దున్న వెళ్ళేటప్పుడు ఓ ప్రాబ్లం, రాత్రి వచ్చేసరికి ఇంకో ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్సేనమ్మా. నువ్వు కామ్గుండవు, ఎవరిని ప్రశాంతంగా ఉండవు. అమ్మా, అన్నానికన్నీ సర్దమంటావా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. అనుకున్నదొకటి, జరిగింది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బాధితురాలికి ఉగ్రరూపం వచ్చినట్టుంది. మనం కొంచెం తగ్గితేనే బెటర్. చెల్లేపి నవ్వుల నేను చూడగానే మనసు పొంగేను నాలోనే. రేవతి, తల్లి తనదైన ధర్మం ముఖ్యం, నాకు న్యాయమే ముఖ్యం. తప్పుని తప్పే అనాలి. అందుకే అమ్మను పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ దురిపేసా. ఎప్పుడు నువ్వే కరెక్ట్ రేవతి, నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతావు. అలాంటి నిన్ను ఆమె తప్పు పడితే నేనెలా ఊరుకుంటాను? నాకు నువ్వు ముఖ్యం రేవతి. ఏంటి రేవతి, ఇంట్లో బాగోలేదా? చైతి, ఏంటి రేవతి? నువ్వెందుకు మీ అమ్మ తిట్టావో, నువ్వెప్పుడు న్యాయం పక్క నిలబడవో నాకు బాగా తెలుసు. అది కాదు రేవతి, నేనన్నది కూడా కరెక్టే. అన్నది చాలు, ముందు చైతి. నువ్వు నా దగ్గర మంచి మార్కులు కొట్టేసి నా ఇంప్రెషన్ సంపాదించి నీ సంతోషం నువ్వు దక్కించుకోవాలి. అందుకేగా ఈ డ్రామాలు. అయ్యో చూడు, నువ్వు ఇలా నన్ను వెనకేసుకొచ్చి మీ అమ్మని తిడితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నీ కోరిక తీరుస్తాననే కదా నీ ప్లాను. అయ్యో, అది కాదు రేవతి. వాసు, నువ్వు బాధ్యతగా నడుచుకో. నువ్వు అడక్క ముందే నేను నీ కోరిక తీరుస్తాను. వెళ్ళి కింద పడుకో. నీకే చెప్పేది, వెళ్ళు. చాంతిల్ సుమా పడతి అడుగో, బైకు సౌండ్ వినపడినది. గోపి వచ్చినట్లున్నాడు. ఇప్పుడు ఎంటర్ అయ్యే క్యారెక్టర్ చాలా గొప్ప క్యారెక్టర్. 100% మంచి మనిషి, ప్యూర్ గోల్డ్, అసలు సిసలైన జెంటిల్మన్. ఇప్పుడు ఈ రాజాది రాజా వారు ఆ సామ్రాట్ వారికి విషయాన్ని విన్నవిస్తారన్నమాట. నాయనా గోపి,
నాయనా గోపి వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. ఈ ఇంట్లోనే చెప్పేది వినటానికి మనుషులే కరువు అయ్యారా. ఏమైంది? ఎందుకు లేరా గోపి, వదిలే. ఏం లేదుగా. సరే, ఈ విషయం నువ్వు తప్పకుండా వినాలరా. అయితే చెప్పు. అంతర్రాష్ట్ర జల వివాదంలా ఇది నీటి సమస్య లేరా. పొద్దున్నే 50 రూపాయలు ఇచ్చా కదా, మళ్ళీ ఏంటి? ఇది నా నీళ్ళ సమస్య కాదురా, ఇంట్లో నీటి సమస్య, మన ఇంట్లో మంచినీళ్ళ సమస్య. ఇప్పుడు మన ఇంట్లో ఒక రాక్షసు ఉంది కదా. కాపు నాన్న, మాట్లాడింది చాలు. అన్నం తిన్నావా? ఓ బేషుగా తిన్నాను రా. కూరేసి పెట్టిన కోళ్ళు తృప్తిగా లాగించావు కదా, వెళ్ళి పడుకో. పురే గోపి, అబ్బా నా సంతోషాన్ని పంచుకుందామంటే వీడు కూడా వెళ్ళలేదే. అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఈరోజు ఇంట్లో చిన్న గొడవ జరిగింది. ఏం గొడవ? అదన్నయ్య జరిగింది. అర్చన ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడిందా? లేదన్నయ్య. సర్లే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. తీసుకో, పాలు తీసుకో. అర్చన, నేను ఇంటికి వచ్చాక చెప్తావు అనుకున్నాను, నువ్వు చెప్పలేదు. స్నానం చేసి వచ్చాక చెప్తావేమో అనుకున్నాను, అయినా చెప్పలేదు. చివరికి భోంచేసేటప్పుడు నువ్వు చెప్తావేమో అనుకున్నాను, అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు నిద్రపోయే టైంలో నువ్వు చెప్తావనే నమ్మకం నాకు లేదు. ఈరోజు ఇంట్లో ఏదో గొడవ జరిగింది కదా, నాకెందుకు చెప్పలేదు? ఇవన్నీ ఆడవాళ్ల సమస్యలు. ఇవన్నీ చెప్పి నీ మనసును ఎందుకు కష్టపెట్టాలి? అసలే నువ్వు షెడ్డులో పగలంతా కష్టపడొస్తావు. మగాడింటికి రాగానే కాసేపైనా ప్రశాంతంగా ఉండాలి కదా, అందుకే చెప్పలేదు. ఓహో, నేను ప్రశాంతంగా ఉండడం కోసం నువ్వు సమస్యల్ని దాచడం మొదలు పెట్టావన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. కుటుంబం అన్నాక ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. ఆడవాళ్లు వాటిని పెద్దవి చేసి చెప్పకూడదు. నేను భరించలేని, పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉంటే నీకు తప్పకుండా చెప్తాను, సరేనా? ముందు పాలు తాగు. అర్చన, పొద్దున్నే పనికెళ్ళి రాత్రి ఇంటికొచ్చేసరికి చిన్న చిన్న సమస్యల్ని, అసలేమీ లేని సమస్యని పెద్దవి చేసి భూతద్దంలోంచి చూపించే భార్యలున్న ఈ రోజుల్లో నా సంతోషం కోసం, నా మనశ్శాంతి కోసం ఇంట్లో ఇంత గొడవ జరిగినా ఏమీ జరగనట్టుగా సైలెంట్గా ఉన్న నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అర్చన. చాలు చాలు, గర్వపడి పొంగిపోయింది చాలు. అది సరే కానీ రేపు నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎందుకు? విరిగిపోయిన పంపు రిపేర్ చేయించడానికి. లేకపోతే మనకి రేపు నీళ్లుండవు. ఈరోజు పక్కింటి నుంచి నీళ్లు తీసుకొచ్చాను. సర్లే, నీ దగ్గర డబ్బులున్నాయి కదా, అవి ఇచ్చేసేయ్. అవి వడ్డీ కోసం అన్నావు కదా. వడ్డీకి కావాలంటే మళ్ళీ అప్పు చేయొచ్చులే. వడ్డీ కోసం అప్పు చేస్తే అప్పుడు అసలు ఎలా తీరుస్తావు? అసలుకు మించి వడ్డీలు కడుతున్నావు. ఇలా అయితే మన తల తాకట్టు పెట్టినా కూడా మనం అప్పులు తీర్చలేము. నాకు తెలుసు అర్చన, కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు గడవడానికి ఇంతకంటే వేరే ఆధారం ఏముంది చెప్పు? ఇంట్లో పనైపోయాక నేను ఊరికనే కదా ఉంటున్నా. ఏదైనా చిన్న చిన్న పనులు, కుట్టు పని చేస్తే నాకో 100 రూపాయలు వస్తాయి. నీకు సాయంగా ఉంటుంది కదా. అంటే నువ్వు సంపాదిస్తానంటున్నా. అర్చన, నువ్వు సంపాదించకపోతే నేను ఈ కుటుంబాన్ని పోషించలేనా? నా మీద నీకు మాత్రం నమ్మకం లేదా? అయ్యో, నమ్మకం లేదని కాదు, ఊరికే అడిగాను. అదేం వద్దు గాని నువ్వు జాగ్రత్తగా ఇంటిని చూసుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను, సరేనా? సరే, పాలు తాగు.
ఎవరు? హాయ్ ఆంటీ. అల్లుడు గారు మీరా? బయట నిలబడిపోయారేంటి? లోపల రండి. పర్మిషన్ లేకుండా లోపల రావడం డీసెన్సీ అనిపించుకోదు, అందుకే వెయిట్ చేస్తున్నా. ఇదేమన్నా పరా ఇల్లా? మన ఇల్లే కదా. ముందు లోపల రండి. ఓకే. హౌ ఆర్ యు ఆంటీ? బైన్. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్! మీరు ఇంగ్లీష్ లో. ఐ కాంట్ బిలీవ్ దిస్. అది మీతో మాట్లాడదామని అమ్మాయి దగ్గర 2-3 ముక్కలు నేర్చుకున్నాను. ఓకే. నిలబడే ఉన్నారే, కూర్చోండి. ఏమండి? ఏమండి? ఎవరు వచ్చారో చూడండి. నమస్కారం బాబు. హౌ ఆర్ యు అంకుల్? బాగున్నాను, కూర్చోండి. ఆంటీ, దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటి? నాకా? అవునాంటీ, మీకే. టేక్ ఇట్. ఏంటి బాబు అది? చూడండి ఆంటీ. ఏంటల్లుడు గారు ఇది? బొమ్మ మా రమ్మి ఆడుకోవడానికేగా? లేదండి, దాని పేరు లాఫింగ్ బుద్ధ. పెన్సివ్ వాస్తు. అదింట్లో వాస్తు కోసం పెడతారు. అది గాని ఇంట్లో పెట్టుకుంటే అలా ధనవంతులైపోతారు. మీన్స్ యూ గెట్ లాట్స్ ఆఫ్ మనీ. అల్లుడు గారు, ఎంతైంది ఇది? సింపుల్ ఆంటీ, జస్ట్ 1.5 lakh. 1.5 లక్షం మాత్రమే. $1.5 లక్ష? అవునంటీ, దట్స్ ఎ గోల్డ్ మోల్డెడ్ వన్. గోల్డ్ తో తయారు చేయబడింది. బాబు, ఇంత కాస్ట్లీ ఐటమ్ మాకొద్దు బాబు, మీరే తీసుకెళ్ళండి. అయ్యో, ఏంటండి మీరు? అల్లుడు గారు అంత ఆపేక్షగా తీసుకొస్తే వద్దంటారేంటి? పైగా ఇది ఉంటే డబ్బు వస్తుంది, మంచి జరుగుతుంది అంటే తీసుకెళ్ళిపోమంటారేంటి? ఆంటీ, నాకు మీ ఇల్లు నా ఇల్లు తేడా లేదు, రెండు ఒక్కటే. మా ఇంట్లో ఏవేవి కొనాలనుకుంటానో, పెట్టాలనుకుంటానో అదే మీ ఇంట్లో ఉండాలనుకుంటాను. సో ఇది కూడా నా ఇల్లే. దిస్ ఇస్ ఆల్సో మై హౌస్. అల్లుడు గారు, ఏం తీసుకుంటారు? ఆంటీ, నాకేముంది గానీ, కెన్ యూ బ్రింగ్ మినరల్ వాటర్? మినరల్ వాటరా? అవేం లేవు బాబు. ఈసారి మీరు వచ్చేసరికి ఖచ్చితంగా తెచ్చుంచుతానులేండి. ఓకే. నో ప్రాబ్లం. అంకుల్, ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు? హాలిడేయా? ఈరోజు సండే కదా బాబు, వెళ్ళలేదు. ఓ నో, ఈరోజు సండే కదా. ఐఎమ్ సారీ, ఐ ఫర్గాట్ ఇట్. ఆంటీ, కావ్య ఎక్కడా? కావ్య, ప్రియా మా రమ్యని తీసుకుని ఓషన్ పార్క్ వెళ్ళారు. ఓ, యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది కావ్యను బయటకు తీసుకెళ్దామని, బట్ షీస్ నాట్ దేర్. ఓకే, వినోద్ ఎక్కడా? వినోద్ జయంతి షాపింగ్కి వెళ్ళారు. ఏమన్నా చెప్పాలా? ఏం లేదు అంకుల్, యాక్చువల్గా నేను సిటీలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను. ఆ బ్రాంచ్ కి నాకు సిన్సియర్ గా డెడికేట్ చేసే వర్కర్ కావాలి. వాడు ఆల్రెడీ వేరే కంపెనీలో పనిచేస్తున్నాడు కదా. ఓకే. అంకుల్, అక్కడ సాలరీ ఎంత ఇస్తుంటారు? హౌ మచ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఇట్? మంత్లీ 12,000. 12,000? 12,000 రూపాయల? ఓ నో అంకుల్, నేను మన వినోద్ ప్రమోట్ చేసి నా కంపెనీలో మేనేజర్ గా చేర్చుకుంటాను. ఐల్ పే 45,000. ఓకేనా? లేదులే బాబు, వాడు చేయకపోవచ్చు. ఏంటండి మీరు? అల్లుడు గారు మన అబ్బాయికి పెద్ద ఉద్యోగం ఇచ్చి 45,000 జీతం ఇస్తానంటుంటే వద్దు, కుదరదు అంటారేమిటి మీరు? వరలక్ష్మి, నువ్వు కాస్త సైలెంట్ కొట్టావా? వద్దులే బాబు, అయిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర పనిచేయడం అంత మంచిది కాదు. నేను కానీ వాడు కానీ ఎప్పుడైనా ఏదైనా కోపంలో నోరు జారొచ్చు. అది లేనిపోని ఇబ్బందులు కలిగిస్తుంది. దానివల్ల ఉద్యోగానికి కూడా ముప్పు రావచ్చు. వద్దులే బాబు. ఆంటీ, ఏంటంటే అంకుల్ ఇలా అంటారు? ఆయన ఎప్పుడు ఇంతే అల్లుడు గారు. నేను వినోద్తో మాట్లాడతానుగా, వాణ్ణి మీ దగ్గర చేర్చుకుని మీ అంతటి వాణ్ణి చెయ్యాలి. చూడు బాబు, ఏదైనా పెళ్లి తర్వాతే. ముందు పెళ్లి కానివ్వండి, ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ ఓకే ఆంటీ, నో ప్రాబ్లం. నేను ఇంక బయలుదేరతా. బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ, సీ యా.
చూసారండి అల్లుడు గారిది ఎంత మంచి మనసు. 1.5 లక్ష పెట్టి బొమ్మ కొనిచ్చారు. 45,000 జీతం ఇచ్చి మన వాడికి ఉద్యోగం ఇస్తానంటున్నారు. చాలా మంచివారు కదండి. అసరే నువ్వేంటే ఆ అబ్బాయి ముందు పట్టుకుని ఆయన అంతేలే అంటూ మర్యాద లేకుండా మాట్లాడతావు. నువ్వే ఇలా మాట్లాడితే ఇంక అతను ఎలా మాట్లాడతాడు? ఆ ఇప్పుడు ఏమైందని అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఏం జరగకూడదని అలా మాట్లాడుతున్నాను. అతని ప్రవర్తన కాస్త ఓవర్గా ఉంది. అతి మర్యాదలకు పోతే ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకో. అవునులే, నీకు నేనేం చెప్పినా ఇప్పుడు గుర్తుంచుకోవే. పోయే కొంత నీకే అర్థమవుతుంది. జరగా Papi chulo, papi ven a mí, papi chulo, papi ven a mí, papi chulo, papi